ఈరోజు చాలా శుభదినం. సుప్రీంకోర్టు తీర్పు మాదిగల మీద చూపించిన చొరవతోని ఎస్సీలో ఉన్న ఉపకులాలకి అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ వర్గీకరణ చేయాల్సిందని చెప్పి 7 బెంచీల ధర్మాసనం ఈరోజు ముక్త కంఠంతో మరి తీర్పునిచ్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానం చేసిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, జై భీములు. అదేవిధంగా వారికి ప్రత్యేకమైన మరి ఉద్యమ జయజయలు తెలియజేస్తున్నాం. సుదీర్ఘకాలం 3 దశాబ్దాలుగా అలుపేరగని పోరాటం చేస్తూ మాదిగ హక్కుల కోసం మాదిగల కోసం మాదిగ సంఘాలన్నీ కూడా ఐక్యతగా కష్టపడి ఈరోజు మరి ఈ సాధించుకున్న ఏబిసిడి వర్గీకరణ కోసం నిరంతరం కష్టపడి ఎంతోమంది అసలు బాసారు, ఎంతోమంది అమరులయ్యారు. మరి ఉదాహరణకు మరి గాంధీ భవన్ ఘట్టంలో కానీ అసెంబ్లీ ఘట్టంలో కానీ అమరులైన అమరవీరులకి మరి ఈరోజు నిజమైన ఘన నివాళులు అర్పిస్తూ తెలంగాణ మాదిగ హక్కుల ద్వారా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే మాదిగలకి న్యాయమైన కోరిక కాబట్టి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి మాదిగలకి మాదిగ ఉపకులాలకి న్యాయం జరగాలని చెప్పి ఈరోజు మరి మనకి తీర్పునివ్వటం చాలా హర్షించదగ్గ విషయం, శుభ పరిణామం. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము మరి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే యావత్ దేశం హర్షించదగ్గ విషయం. యావత్ దేశం ఎస్సీలో ఉన్న ఉపకులాలు, ఎస్సీలో ఉన్న అందరూ కూడా మాదిగ ఉపకులాలందరూ కూడా ఈరోజు పండగ దినం కాబట్టి మేమందరం కూడా పండగ వాతావరణంలో ఉన్నాం. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ చేసిన మరి మోడీ గారికి అదే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఆర్డినెన్స్ని జీవో జారీ చేస్తా అని చెప్పి చేసిన ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన జైభీములు మరి ఉద్యమ జయజయలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముందు రోజుల్లో ఏదైతే కార్యాచరణ ఇచ్చారో మేము ప్రతి ఒక్కరికి కూడా చెప్పాం. మాకేదైతే వర్గీకరణ చేస్తారో వారికి సహకరిస్తామని చెప్పాం. ఆ మాట మీద తప్పకుండా యావత్ జాతి మొత్తం కూడా మేము మాట మీద కట్టుబడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భీమ్.